హాయ్ తెలుగు వ్యూవర్స్, తెలుగు గురుకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా ఏం నేర్చుకోబోతున్నామంటే మన యొక్క మొబైల్ కెమెరాలో అసలు ఏమేమి ఉంటాయి, వాటి రిక్వైర్మెంట్ ఎంతవరకు అనేది చూద్దాము. దానిలో ముందుగా వచ్చేసరికి మనము ఫస్ట్ వచ్చేసరికి మొబైల్ కెమెరాలో మనం చూస్ చేసుకునేది ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసరికి పిక్సెల్స్ ఏంటయ్యా అంటే కనుక పిక్సెల్స్ అంటే ఇక్కడ చూడండి, చిన్న ఇది ఒక ఫోటో. ఈ ఫోటోలో చూస్తే కనుక డిఫరెంట్గా సెల్స్ ఉన్నాయి చూడండి. ఈ సెల్స్ని పిక్సెల్స్ అంటారు. ఇవ్వండి చూడండి, బాక్స్ ఉంది చూడండి, చిన్న బాక్స్ షేప్స్ ఉన్నాయి. వీటిని పిక్సెల్స్ అని అంటారు. ఈ పిక్సెల్స్ ఉండటం వల్ల ఎంత ఎక్కువ పిక్సెల్స్ ఉంటే కనుక అంత మనకి బాగా కనిపించింది. కొంత ఇప్పుడు ఒకసారికి 8 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన ఒక దాన్ని తీసుకుంటారు. దానికి 8 మిలియన్ సెల్స్ అనేవి ఉంటాయి. అట్లాగే 16 మెగాపిక్సెల్ అంటే 16 మిలియన్ సెల్స్ అనేది ఉంటాయి కెమెరాకి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆ సెల్స్ అనేది ఎంత ఎక్కువ ఉంటే కనుక అంత ఫోటో క్లారిటీ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెకండ్ ఆప్షన్ చూస్తే లెన్స్ వచ్చేసరికి లెన్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మన కన్నుకి ఎలాగైతే చూడడానికి ఉపయోగపడుతున్నాయో సేమ్ అలాగే చూడాలంటే కనుక కెమెరాకి వచ్చేసరికి లెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి లెన్స్లో మనము జూమింగ్ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ మనం చూడటానికి ఉపయోగిస్తాము. వీటిల్లో వచ్చేసరికి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి వాడుతూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్గా చూస్తే కనుక మనం సోనీ అనేది జీ లెన్స్ అనేటువంటిది అట్లాగా ఉపయోగిస్తూ ఉంది. ఇప్పుడు డిఫరెంట్ అప్డేటెడ్ వర్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ గురించి అడ్వాన్స్డ్ వర్షన్స్ కూడా వాడుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇదిగోండి లెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం రిజల్యూషన్ అంటే కనుక ఫోటో చూడండి, మనం ఏదైతే ఫోటో తీస్తామో ఆ ఫోటో యొక్క క్లారిటీని రిజల్యూషన్ అంటారు. ఇక్కడ చూడండి ఫోటో బ్లర్గా ఇదిగా ఉంది, మనకు కొంచెం క్లారిటీ లేదు. ఇక్కడ చూడండి ఫోటో ఎంత క్లారిటీగా ఉందో. దీన్ని బట్టి మన ఫోటో యొక్క క్లారిటీ అనేది రిజల్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లాష్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఏమైనా ఒక ఫోకస్ చేసామనుకోండి, ఒక ఫోటోని ఫోకస్ చేసుకుంటే ఆ ఫోకస్ చేసిన యొక్క ఫోటోని మనం కొంచెం బ్రైట్గా రావాలన్నా, పర్టికులర్ ఏరియాని ఫోకస్ చేయాలన్నా మనము యూజ్ చేసుకునేది ఈ ఫ్లాష్ అన్నట్టు. ఈ విధంగా మార్కెట్లో మనకి అవైలబిలిటీ అయినటువంటి ఫోన్లు ఈ కెమెరాలో మనకి ఈ పార్ట్స్ అనేవి మెయిన్గా యూజ్ అవుతూ ఉంటాయి. మనం కొనేటప్పుడు కనుక ఇవి కనుక చూసుకోగలిగితే మనము కొంచెం బెటర్గా యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇప్పుడు చూస్తే విప్లవం ఎంతలా ఇదవుతూ ఉందంటే, మొబైల్ కెమెరాతోనే షార్ట్ ఫిల్మ్స్ తీయటం కానీ, మొబైల్తోనే వీడియోస్ తీయటం కానీ, మంచి ఫొటోస్ తీయటం కానీ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.